హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ. ఇది చాలా ఈజీగా తొందరగా చేసుకునే ప్రాసెస్. పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి హడావిడిగా తొందరగా అయిపోయే కర్రీ అండి ఇది. ఇది ఎలాగో చూద్దాం. ముందుగా 2 క్యాప్సికమ్లు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ వరకు, కొంచెం 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. బాండీ వేడయ్యాక 1 ఎండుమిర్చి, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలు. ఈ పోపు వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కొంచెం మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం దీన్ని ఉడికించుకోవాలి. దీంట్లోకి పుట్నాల పొడి వేస్తున్నాను కాబట్టి అండి, దీంట్లో లైట్గా ఉప్పు వేస్తున్నాను, ఎక్కువ వేయకుండా. ఇప్పుడు ఇది వేగిపోయింది. దీంట్లోకి 2 స్పూన్ల పుట్నాల పొడిని వేసుకుందాం. ఉప్పు ఎందుకు తక్కువ వేసానంటేనండి, దీంట్లో ఆల్రెడీ ఉప్పు కారం ఈ పుట్నాల పొడిలో ఉంటుందన్నమాట. పుట్నాల పొడిలో ఉప్పు, కారం, జీలకర్ర మరియు వెల్లుల్లిపాయ కూడా వేసిన పుట్నాల పొడి అన్నమాట. ఇది ఉండడం వల్ల దీనికి నేను ఉప్పు కొంచెమే, ఏదో కొంచెం లైట్గా యాడ్ చేశాను. వేయకపోయినా పర్వాలేదు, కాకపోతే కొంచెం వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందని వేశాను. అంతేనండి, ఇది క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. దాంట్లోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర తీసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు దింపేసుకోవడమే. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లో తీసుకుందాం. అంతేనండి, ఈ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి. దీంట్లో రిచ్ విటమిన్ సి అండ్ B6 ఉంటుంది కదండి. చేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కాబట్టి దీన్ని చేసుకొని తింటూ ఉండాలి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ. అలాగే ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.